పూలమ్మినా అంటూ పంచ్ డైలాగులు వదిలే నాయకుడి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుంది. అల్లుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని కొడుకుని పార్లమెంటుకు పంపాలని తహతహలాడుతున్న మాజీ మంత్రి ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోతోంది. గేటును కూడా ఎవరు టచ్ చేయలేరనుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లే కుప్పకూలిపోతున్నాయి. జెండా మార్చేద్దాం అనుకుంటే అధికార పార్టీ తలుపులు మూసేయడంతో రెంటికి చెడ్డ రేవడిలా మిగిలారు మాస్ మల్లన్న. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అవసరానికి తగ్గట్టు రాజకీయం చేద్దామనుకునే నేతల జాబితాలోకి చేరిపోయారు మాజీ మంత్రి మల్లారెడ్డి. బీఆర్ఎస్ నుంచి మామ అల్లుళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెంటికి చెడ్డ రేవడైంది చామకూర మల్లారెడ్డి పరిస్థితి. అద్దాల మేడలో ఉన్న వాళ్ళు ఎదుటివారిపై రాళ్లు విసరకూడదు, ఉత్సాహపడి విసరాలనుకున్నా ప్రతి క్రియకి సిద్ధపడి ఉండాలి. కానీ గులకరాళ్లు విసిరితే కొండరాళ్లు వచ్చి నెత్తి మీద పడతాయని ఊహించలేదు మల్లారెడ్డి. ప్రొక్లైన్లు కాలేజీ వైపు దూసుకొస్తుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారట మామ అల్లుళ్ళు. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలంటారు, కానీ మల్లారెడ్డికి వ్రతం మాత్రం చెడింది, ఫలితం దక్కదని అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గ్రేటర్ సిటీ పరిధిలో బలం పుంజుకునే ప్రయత్నాల్లో ఉన్న కాంగ్రెస్ మల్లారెడ్డికి మాత్రం నో చెప్పేస్తుంది. దీంతో తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు మల్లారెడ్డి. కష్టమైనా నష్టమైనా తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ వాళ్లు వద్దనుకోవడంతోనే మల్లారెడ్డి మళ్లీ వచ్చాడని తెలుసుకున్న కేటీఆర్ ఆయన్ని లైట్ తీసుకున్నారట. ఎప్పుడైనా గోడ దూకే అవకాశం ఉన్న వారి లిస్టులోకి మల్లన్నని కూడా వేసేశారట బీఆర్ఎస్ అగ్రనేతలు. ప్రభుత్వం మారాక మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ కప్పగంతులు ఫలించడం లేదు. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి అప్పట్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గులాబీ కండువా కప్పుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన మేడ్చల్ నుంచి గెలిచి మల్కాజ్గిరి నుంచి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయినా ఆ పార్టీ నుంచి మామ అల్లుళ్ళు ఇద్దరూ గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరాలని ప్రయత్నించారు మల్లారెడ్డి. తన కొడుకు భద్రారెడ్డిని కాంగ్రెస్ నుంచి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని చూశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు నో చెప్పిందట. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లారెడ్డి చేరిక విషయంలో విముఖత చూపారట. మంత్రిగా ఉన్న సమయంలో మల్లారెడ్డి తన విషయంలో ప్రవర్తించిన తీరుకు నొచ్చుకున్న రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని మర్చిపోలేదట. దాంతోపాటు మల్లారెడ్డి మీద అనేక ఆరోపణలున్నాయని, భూ కబ్జా కేసులున్నాయని, ఆయన్ని పార్టీలో చేర్చుకుంటే తమకు చెడ్డ పేరొస్తుందని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. మల్లారెడ్డి కుటుంబం కబ్జా చేసిన భూముల్లో ఒకవైపు ఆక్రమణలను తొలగిస్తూ మరోవైపు ఆయన్ని పార్టీలో చేర్చుకోవడం మంచిది కాదని భావించింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ద్వారా మల్లారెడ్డి జరిపిన రాయబారం కూడా అందుకే ఫెయిల్ అయింది. మల్కాజ్గిరి నుంచి సినీ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని రంగంలోకి దించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పేశారు. కాంగ్రెస్లో ఎంట్రీ కుదరకపోవడంతో మల్లారెడ్డి మళ్లీ కేసీఆర్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నో చెప్పిన వెంటనే తిరిగి కేసీఆర్ ఇంటికి వెళ్లి కేటీఆర్తో చర్చలు జరిపారు. తాను బీఆర్ఎస్లో కొనసాగుతానని, కేవలం తన భవంతులను కూల్చవద్దని చెప్పడానికే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్టు పార్టీ పెద్దలకు వివరించారట మల్లారెడ్డి. అయితే కాంగ్రెస్ నో ఎంట్రీ బోర్డు చూపడం వల్లే మళ్లీ మల్లారెడ్డి వెనక్కి వచ్చినట్లు తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆయన్ను లైట్ తీసుకున్నట్టు సమాచారం. దీంతో మొన్నటిదాకా బీఆర్ఎస్లో అనధికార స్టార్ క్యాంపెయినర్లా ఓ వెలుగు వెలిగిన మల్లారెడ్డి ఇప్పుడు కామెడీ పీస్గా మిగిలిపోయారు.